అందరికీ హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమల లడ్డు కల్తీ విషయం జరిగిందండి. తిరుమల లడ్డు విషయం నేను కూడా నమ్ముతున్నా, కల్తీ మాత్రం పక్కా జరిగింది. ఎవరో రిపోర్ట్ ఇచ్చింది కాదు, పక్కా నేనైతే నమ్మిన. ఎందుకంటే నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను తిరుపతికి పోయినా. తిరుపతి పోతే అక్కడ ఏం జరిగిందంటే, కాలినడక మార్గంలో వెళ్ళినాము. అక్కడ నుంచి పైనకి పోయినప్పుడు రాత్రి 1 గంట అయింది. స్నానం చేసుకొని దర్శనం వరకు రాత్రి 2 అయింది. 2 గంటలకు లోపల 2 గంటలకి లాకేసినాక ఉదయం 11:30కి తెరిచిన. అక్కడ లోపల జరిగిన చర్చ ఏంటంటే, అంతా ప్రతి రాష్ట్రం నుంచి, విలేజ్ల నుంచి తమిళనాడు వాళ్ళు బాగున్నారు. ఆ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఏం చర్చలు జరిగినాయి లోపల అంటే, రాత్రి 2 గంటలకు పోయినాం. చలికాలము, పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. అయితే ఏమీ లేదు ఫెసిలిటీ లోపల, ఏమి అన్నీ బంద్ చేసినాడు. అయితే మొత్తం వాటర్ ఒకటే ఉంది. దానికి ఏమైనా ఖర్చు, లక్షల ఖర్చు వచ్చింటే దాన్ని కూడా బంద్ చేస్తుంటారు. వాటర్ మాత్రమే సప్లై ఉంది. ఒక టీ లేదు, చాయ్ లేదు, ఏం లేదు. చిన్నపిల్లలకి బిస్కెట్లు అట్లాంటివి ఏమీ లేవు. చిన్నపిల్లలు, 10 పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, అందరూ ఉన్నారు. కొనుక్కోవడానికి ఏమీ లేదు. రాత్రి 2 గంటల నుంచి పొద్దున 11 గంటల దగ్గర ఒక సామాన్య ప్రజలు ఎవడన్నా చాయ్ తాగకుండా, నీళ్ళు తాగకుండా, ఒక టీ తాగకుండా ఉంటాడా? లోపల 2 గంటలకు వేసి తాళం చేస్తే పొద్దున 11 తెరిచినారు. లోపల అంతా చర్చలే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంతా పనిచేసినాడు, అది ఇది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు జనాలు. అది ఇప్పుడు నేను నమ్ముతున్నాను. ఇప్పటికి ఏం లేదు లోపల ఫెసిలిటీ. టీ అన్న పోయాలి కదా కనీసం. నేను టీ పోయి, నువ్వు టీ తాగనందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అనుకున్నాడొచ్చు. కనీసం నేను కూడా బయట ఉండింటే అంతసేపు ఒక్కసారైనా ఛాయ్, టీ తాగేటోని కదా. ఇది దారుణమైన పరిస్థితి. చాలా ఫెసిలిటీలు అన్నీ మొత్తం బంద్ అయిపోయినాయి. ఇంతకుముందు కూడా కింది నుండి పైకి పోనీకే ఫ్రీ బస్సులు ఉంటుండే, కొన్ని టెంపుల్వి అని విన్నాను. అవి కూడా బంద్ చేసినాడంట ఆయన. లోపల కూడా పైన బస్సులు లేవు, ఎక్కువ తిరగడం, అంత రద్దీ. ఒకరికొకరు తొక్కుకుంటున్నారు. ముసలోళ్ళు పోనీకే కష్టం, పిల్లలు. మేమే ఇబ్బంది పడ్డాం. మా భార్య మీదనే ఒకడు తోసుకుంటూ వస్తే కొట్టింది. ఒకరిని ఎందుకురా తోస్తున్నావు అని. అట్లాంటి ఫెసిలిటీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన అంటే, ఒకడు పాలన వచ్చినప్పుడు పదవిలోకి వచ్చి ఒక గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మంచిగా దాన్ని ఇంకా క్రమబద్ధీకరణ చేయాలి. బట్ అక్కడ గవర్నమెంట్ మారిన క్రమబద్ధీకరణ అనేది లేదు. క్రమబద్ధీకరణ అనేది ఏం లేదు. కాబట్టి గమనించండి. లడ్డు అయితే కల్తీ జరిగింది. ఎట్లుందో తెలియదు, తర్వాత పోవాలనుకుంటున్నాం. మరి అందరు బాగుందని అంటున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని కల్తీలు జరిగినాయి, అన్ని గమక అయిపోయినాయి. అన్ని పరిస్థితులు, అన్ని చెట్లు కూడా వాతలేదు. వాస్తవమైన విషయం చెప్పాలనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ.